ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. మోకాళ్ళ నొప్పుల ఎక్సర్సైజ్ ఇదివరకు చాలా చూసారు కదండి. నీ పెయిన్స్తో బాధపడే వాళ్ళు అస్సలు అంటే ఈ పైన పూతలు ఇవన్నీ టు సమ్ ఎక్స్టెంటే పనిచేస్తాయి. ఆర్ మీరు సర్జరీస్కి వెళ్ళినా ఇంకేం చేసినా ఎండ్ ఆఫ్ ద డే మీరు చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. సో సర్జరీకి వెళ్ళినా సర్జరీస్ తర్వాత పోస్ట్ సర్జరీ మెయింటెనెన్స్ కోసం ఎక్సర్సైజ్ చేయాలి. కాబట్టి ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీరు సివియారిటీ లేకుండా తగ్గించుకోవచ్చు. సో అవి ఎలా చేయాలి? బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే చాలా కంఫర్టబుల్గా సోఫా మీద కానీ చైర్ మీద కానీ కూర్చొని చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల, అడ్వాన్స్ యోగా ట్రైనర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు మనం చాలా సింపుల్ ఎక్సర్సైజ్ మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి చేద్దాం. కానీ దానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డాక్టర్ గారిని ఫస్ట్ విజిట్ చేయండి. నీ పెయిన్స్ అంటే లిగమెంట్ ప్రాబ్లం ఉండొచ్చు, గమ్ అరిగిపోవచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు. ఏంటి ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం అనేది డయాగ్నోస్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే చాలా ఇంపార్టెంట్. కొన్ని చేయొద్దని చెప్పినప్పుడు మీ డాక్టర్ అవి అస్సలు చేయకండి. ఇలా కాళ్ళు మడుచుకుని కింద కూర్చోవటం అనేది అవాయిడ్ చేయాలి. ఒక్కోసారి అరిగిపోయిన తర్వాత సిట్టింగ్ డౌన్ కింద కూర్చోవటం అనేది అస్సలు చేయకూడదు. అలాగే వాకింగ్ చేసేయాలి సడన్గా. అంటే మనకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, వాకింగ్ చేయాలి, అది మంచిది అంటారు. కానీ వాకింగ్ చేయాలి అంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సివియర్ నీ పెయిన్స్ కానీ గుజ్జు అరిగిపోయిన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ రప్చర్ అవుతుంది. బోన్కి మధ్యలో ఇలా గుజ్జు ఉంటుంది, అది అరిగిపోయి రెండు రప్చర్ అయిపోయి వాపు కింద తయారవుతుంది. సో అందుకోసమని మీరు డాక్టర్ గారు చెప్తే తప్ప వాకింగ్కి వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, మైనర్గా పెయిన్ ఉంది అనుకున్న వాళ్ళు సాక్స్, నీ ప్యాడ్స్ ఉంటాయి, అవి వేసుకుని మాత్రమే వెళ్ళండి. అలాగే వాక్ చేసేటప్పుడు షూస్ వేసుకోవాలి, కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకోవాలి, సాఫీగా ఉండాలి. అప్ అండ్ డౌన్స్ ఉండే ప్లేసెస్లో నీ రప్చర్ ఇంకా ఎక్కువ అయ్యి మోకాల దగ్గర ఇంకా నొప్పి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుని అలాగే తినే ఆహారంలో న్యాచురల్గానే న్యూట్రిషియస్ ఫుడ్, కాల్షియము ఇవన్నీ తగ్గిన పక్షంలో సప్లిమెంట్స్ ఇస్తారు. వైటమిన్ డి కానీ కాల్షియం కానీ ఇంకేదన్నా కానీ అవి సప్లిమెంట్స్ తీసుకుంటూ ఈ ఎక్సర్సైజ్ చేసుకోండి. సో ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం. కింద కాకుండా సోఫాలో చక్కగా కూర్చుకొని చేయొచ్చు. సో మీరు సోఫా మీద కానీ చైర్ మీద కానీ ఇలా కూర్చోవచ్చు. కొంచెం ఎడ్జ్ కూర్చోండి, మరీ వెనక్కి రిలాక్స్డ్గా కాకుండా. మోకాలు కొంచెం ముందు జరుగుతాయి. సో ఫస్ట్ ఏదైనా ఏ ఎక్సర్సైజ్ అయినా ముందు కూడా చెప్పాను, వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వార్మప్ ఏంటంటే ఇలా కూర్చుని కాళ్ళు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండాలి. ఇలా ఎత్తలేకపోతే కనీసం మడాలన్న పైకి లిఫ్ట్ చేసి డౌన్ చేయాలి. ఇది వార్మప్ లాగా పనిచేస్తుంది. కుదిరితే అప్ అండ్ డౌన్ చేయాలి. ఇది ఒక 2 minutes అలా చేసిన తర్వాత స్లోగా కుడికాల్ని పైకి లిఫ్ట్ చేసి వేళ్ళని మీ వైపు లాక్కోండి. డౌన్. కుడి వైపు కాల్ని ఇలా పైకి లిఫ్ట్ చేసి వేళ్ళని మీ వైపు లాక్కోండి. ఇలా చేసినప్పుడు మీ కాఫ్ మసిల్స్, మీ హ్యామ్ స్ట్రింగ్స్ స్ట్రెచ్ అవుతాయి. అలాగే మోకాల దగ్గర స్ట్రెంథనింగ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి 4, 5 లిఫ్ట్ చేసి వేళ్ళని ఇటువైపు లాక్కోవాలి. అప్పుడే అందరికీ ఇంత రాదు. సో ఫస్ట్ లిఫ్టింగ్ చేసుకుని స్లోగా ఎంతవరకు వస్తే అంతవరకు తీసుకోండి. అలాగే ఎడం వైపుకి లిఫ్ట్. నొప్పి వస్తే పట్టుకోవచ్చు అండ్ టోస్ మీ వైపు పుల్ చేసుకోండి. డౌన్, అప్, పుల్, డౌన్. అలాగా 10 times ఇది, 10 times అది. మళ్ళీ చూపిస్తాను. కొంచెం స్లోగా కాళ్ళని లిఫ్ట్ చేసి స్ట్రైట్ చేసి వేళ్ళని మీ వైపు లాక్కోండి. డౌన్. లేదు ఇంకొంచెం గ్రిప్ కావాలంటే ఇలా సోఫాని కానీ ఎడ్జ్ని కానీ చైర్ని కానీ పట్టుకుని లిఫ్ట్, వేళ్ళని మీ వైపు లాక్కొని డౌన్, లిఫ్ట్, మీ వైపు లాక్కొని డౌన్. ఇది 2వ ఎక్సర్సైజ్. 3వది బ్యాండ్. టెరా బ్యాండ్ అంటారు, మినీ బ్యాండ్ అని అంటారు, లూప్ బ్యాండ్ అని కూడా అంటారు. సో ఈ బ్యాండ్తో మచ్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఇది లూప్ బ్యాండ్ అండి. ఇది అమెజాన్లో దొరుకుతుంది, ఏదైనా స్పోర్ట్స్ షాప్లో దొరుకుతుంది. దీన్ని పాదాలకి వేసుకొని స్లోగా కాళ్ళని దూరం, వేళ్ళని మాత్రమే బ్యాక్ టు ద పొజిషన్, స్ట్రెచ్. వేళ్ళని ఇలాగా సైడ్కి తీసుకోవాలి. బ్యాక్ టు ద పొజిషన్, స్ట్రెచ్. మళ్ళీ
సైడ్కి ఎంత హీల్ అక్కడే ఉండాలి మడం, వేళ్ళని మాత్రమే సైడ్కి తీసుకుంటున్నాం. స్ట్రెచ్, రిలాక్స్, మళ్ళీ అగైన్ స్ట్రెచ్, రిలాక్స్, స్ట్రెచ్, హోల్డ్ చేసి ఎంతవరకు ఇట్లా బయటికి వేళ్ళని తీసుకుంటే అంతవరకు తీసుకొని పాదాలని మళ్ళీ బ్యాక్ టు ద పొజిషన్. మడాలు మాత్రం ఇక్కడే ఉంటాయి, వేళ్ళని మాత్రమే మనం ఇలాగా స్ప్రెడ్ చేస్తున్నాం. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. 2 పాదాలని ఇలాగా, మోకాలు పాదం ఇలా స్ట్రైట్గా, వెన్నపూస నిటారుగా ఉంచుకోండి. స్లోగా స్ట్రెచ్, బ్యాక్ టు ద పొజిషన్, స్ట్రెచ్, బ్యాక్ టు ద పొజిషన్, స్ట్రెచ్. 1 నిమిషం హోల్డ్ చేయండి, బ్యాక్ టు ద పొజిషన్. ఇది చాలా సింపుల్ ఎక్సర్సైజ్. ఇప్పుడు నుంచుని కూడా చేయొచ్చు, నుంచుని చేస్తే ఇంకా ఎఫెక్టివ్. బట్ నుంచోలేని వాళ్ళు, మరీ ఎక్కువ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇలాగే పాదాలకు వేసుకుని స్లోగా ఎంతవరకు వీలైతే అంతవరకు డౌన్, 2 డౌన్, 3 నొప్పి వస్తే ఇలా పట్టుకోండి, డౌన్, 4 డౌన్, 5 డౌన్, 6 డౌన్. ఇలా ఆల్టర్నేటివ్ కాకపోతే 10 సార్లు ఇటు 10 సార్లు అటు. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ నన్ను నమ్మి ఎక్సర్సైజ్ చేయండి, వారం 10 రోజుల్లో కల్లా చాలా రిలీఫ్ వస్తుంది. అండ్ ఈ ఎక్సర్సైజ్ చేయటం మూలన మొత్తంగా తగ్గిపోతుందా అంటే 80% బెటర్ అయితే అవుతుంది. ఎప్పుడైనా సరే మీరు బ్రషింగ్ అండ్ బాతింగ్ లాగా ఎన్ని రోజులు చేస్తే అంత ఎఫెక్టివ్గా. మళ్ళీ మీరు నెగ్లెక్ట్ చేసినా, లేకపోతే ఎక్కువ మోకాల మీద స్ట్రెయిన్ అయ్యేటట్టు పనులు చేసినా, కింద కూర్చోవటం బలవంతంగా, ఏది చేయొద్దన్నారో డాక్టర్ గారు అది చేస్తే ఖచ్చితంగా తిరగదీస్తాయి. మంచి ఆహారం తీసుకోండి, సప్లిమెంట్స్ అవసరమైతే తీసుకోండి, దాంతోపాటు ఎక్సర్సైజ్ చేయండి. అండ్ వాపు ఉన్న వాళ్ళు ఇదివరకు చాలాసార్లు చెప్పాను, అండ్ చాలామంది పాత ఎపిసోడ్స్లో కామెంట్స్లో కూడా పెట్టారు వాపు బాగా తగ్గిందని. ఇది చాలా బాగా పనిచేస్తుందని. ఐస్ ప్యాక్ అని అంటారు. ఇది మీకు మెడికల్ షాప్స్లో దొరుకుతుంది. లేదు అంటే మీరు ఐస్ క్యూబ్స్ ఫ్రీజర్లో పెట్టుకుని ఒక కర్చీఫ్లో పెట్టుకుని ఎక్కడైతే వాపు ఉందో అక్కడ పెట్టుకోవటం వలన వాపు ఏదైతే ఉందో స్లోగా లాగేస్తుంది. సో ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ మీరు ఐస్ ప్యాక్ పెట్టి తర్వాత ఎక్సర్సైజ్ చేయండి. దాని తర్వాత ఇది హాట్ ప్యాక్, బాగా వేడి నీళ్ళు ఇందులో పోసి ఇది ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ పెట్టుకోవచ్చు. ఇది మోకాలనే కాదు, ఎక్కడైనా మజిల్ పెయిన్స్ ఉన్నాయి, భుజాల నొప్పులు ఉన్నాయి, ఎల్బో బాడీలో ఎక్కడ ఇబ్బందిగా ఉన్నా మజిల్ రిలాక్స్ చేస్తాకి హాట్ ప్యాక్ వేడి నీళ్ళు కావడం చాలా బాగా పనిచేస్తుంది. గుడ్డతో పెట్టుకుంటే అంత ఈజీగా ఉండదు. ఇది ఒకసారి మీరు తీసుకున్నారంటే ఎప్పటికీ మీకు పనిచేస్తుంది. ఎక్సర్సైజ్ చేసింది కొంచెం ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే ఎక్సర్సైజ్ చేస్తే ఎవరికైనా కొత్తల్లో కొంచెం చేయంగానే నొప్పి అనేది వస్తుంది. సో ఇది పెట్టుకోవటం వలన ఇమీడియట్గా నొప్పి అనేది తెలియదు, మనకి లాగేస్తుంది, మజిల్స్ని రిలాక్స్ చేస్తాం. ఎప్పుడైనా డిస్టర్బ్ చేసినప్పుడు మజిల్స్ని అక్కడ ఇమీడియట్గా ఈ హాట్ ప్యాక్ పెడతాం వలన కంప్లీట్గా రిలాక్స్ అవుతుంది. సో ఈ 2 మీరు ఎప్పుడు హ్యాండీగా ఉంచుకోండి. దాంతోపాటు నేను చెప్పిన ఎక్సర్సైజ్ చేస్తే ఖచ్చితంగా నీ పెయిన్స్ అనేది చాలా మటుకు తగ్గుతాయి. సో ఇలాంటి ఎన్నో టిప్స్ ఉన్నాయండి. యోగా అనగానే చాలా అడ్వాన్స్డ్గా చేస్తారు, లేకపోతే ఫ్లెక్సిబుల్ బాడీ ఉండాలి, యంగ్గా యవనంలో ఉన్నప్పుడు చేయగలం, అలా ఏం ఉండదు. మనకు తగ్గట్టుగా యోగా రకరకాలుగా చేసుకోవచ్చు. యోగా ప్రాప్స్ ఉంటాయి, సింపుల్ ఎక్సర్సైజ్ సోఫాల మీద కూర్చొని బెడ్ల మీద కూడా కూర్చొని చేసుకోవచ్చు. సో మీలో ఎవరికైనా యోగా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే స్పెషలైజ్డ్గా సివియర్ బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్, అలాగే వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ నేర్పబడుతుంది. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేర్లను రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమా పుప్పాల.